స్వాగతం. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం 3వ లైన్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్ నూతన షోరూం గ్రాండ్ ఓపెనింగ్ ముస్తాబైంది. ఆగస్టు 26 బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సంప్రదాయ కాంచీపురం పట్టు చీరలతో పాటు నాణ్యమైన సిల్క్ శారీస్, ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్, విస్తృతమైన డిజైన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా అన్ని కొనుగోళ్లపై ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కాంచీపురం పట్టు చీరల సంప్రదాయం, నాణ్యత, ఆధునిక డిజైన్ల కలయికతో కొత్త అనుభూతిని అందించేందుకు షోరూంని తీర్చిదిద్దారు. లక్ష్మీపురం 3వ లైన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూం గ్రాండ్ ఓపెనింగ్ కి స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు, అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానించారు. బ్రైడల్ శారీస్ వరకు, డైలీ డ్రెస్సెస్ నుంచి పార్టీ వేర్ వరకు, వెస్ట్రన్ వేర్ అన్నీ మీకోసం మీకు అన్నీ కోసం తీసుకొచ్చేసామండి. రేపు 26వ తేదీన లక్ష్మీపురం 3rd లైన్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్ గ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది. ఈ ఓపెనింగ్కి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, మన లోకల్ మేయర్ గారు అందరూ వచ్చి పరుపు స్వామీజీ గారు కూడా వచ్చి మా ఓపెనింగ్ గ్రేస్ చేస్తున్నారండి. అలానే మీ అందరూ కూడా రేపు మా ఓపెనింగ్కి వచ్చి మా కాంచీపురం పెరుమాళ్ సిల్క్ ఫ్యామిలీలో మెంబర్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గుంటూరులో చాలా షోరూమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఎన్ని షోరూమ్స్ ఉన్నా కూడా మేము ఇచ్చిన ప్రైస్, మేము ఇచ్చిన క్వాలిటీ, మేము ఇచ్చిన వెరైటీ ఐటమ్స్ ఎక్కడ ఉండవని మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నామండి. సో అందుకని ఒక్కసారి వచ్చి మీరు చూడండి, మా ఐటమ్ చూడండి, మమ్మల్ని ఖచ్చితంగా మీరు ప్రేమించి మళ్ళీ మీరు మా స్టోర్కి విజిట్ చేస్తారని మా నమ్మకం. ఒకసారి మీరు స్టెప్ ఇన్ అయ్యాక మీరు హ్యాపీగా బయటకు వెళ్తారండి మా ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కొని. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో 3rd లైన్లో లక్ష్మీపురం పెరుమాళ్ సిల్క్ ఇప్పుడు గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ 3rd లైన్లో గ్రాండ్గా ఓపెన్ అవబోతుందండి రేపు 26వ తేదీ.